నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ షాక్ గురైన పాలగుట్ట తండా, భయ ఆందోళనలో తండావాసులు. బీబీపేట మండలంలో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిందన్న జితేష్ పాటిల్. ఎల్ఆర్డీ శివార్లో ఏఎస్ఐ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ. పాల్గొన్న కానిస్టేబుల్ ప్రేమ్ సింగ్, అశోక్ గౌడ్, ఆంజనేయులు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల పాలుగుట్ట తండాలో గురువారం రాత్రి నివాసపు ఇండ్లు విద్యుత్ షాక్ గురి కావడంతో ఇండ్ల నుంచి భయంతో తండావాసులు పరుగులు తీశారు. తండాలోని ముగ్గురు విద్యుత్ షాక్ గురి కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులు తండాకు చేరుకుని జరిగిన ప్రమాదంపై ఆరా తీయగా తండాలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద గ్రౌండ్ న్యూట్రల్ వైర్ కట్ కావడంతో హై వోల్టేజ్ సంబంధించి భూమి ద్వారా విద్యుత్ సరఫరా అయినట్లు రాజంపేట ట్రాన్స్కో ఏఈ మారుతి తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు వచ్చిందని, 4 రోజుల్లో పూర్తవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శుక్రవారం బీబీపేట మండలంలోని ఉప్పరిపల్లి, యాడారం, ఇస్సానగర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను, ధాన్యం కుప్పాలను, తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులున్నాయా, ధాన్యానికి ఏమైనా తరుగు తీస్తున్నారా అని రైతులను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లారీల తాజా స్థితిని మానిటరింగ్ చేసుకుంటూ కేంద్రాలను అవసరమైన లారీలను పంపి మిల్లులకు ధాన్యం చేరువేస్తున్నామన్నారు. ఇంకా 18,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిగిలి ఉందన్నారు. ప్రధానంగా బీబీపేట్, బిక్నూర్, దోమకొండ మండలాల్లో ధాన్యం రాసులు ఎక్కువగా ఉన్నాయని అధికారులను అప్రమత్తం చేస్తూ 4-5 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్ఆర్డీ శివార్లో ఏఎస్ఐ సిద్దిక్ ఆధ్వర్యంలో పోలీసుల వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ సిద్దిక్ మాట్లాడుతూ వాహనాలపై పెండింగ్ చలాన్లను కట్టించామన్నారు. 15కు పైగా వాహనాల చలాన్లను క్లియర్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ ప్రేమ్ సింగ్, అశోక్ గౌడ్, ఆంజనేయులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని సహకార సంఘాలకు ఇంతవరకు జిలుగు, పెద్ద జనుము విత్తనాలు ఎందుకు రాలేదని మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, మాజీ జెడ్పీటీసీ పడిగేల రాజేశ్వరరావు శుక్రవారం కలిసి నిలదీశారు. పద్మాజీవాడి సహకార సంఘంలో పలువురు రైతులతో కలిసి పద్మాజీవాడి సహకార సంఘానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా రైతులకు అవసరమైన జిలుగు, పెద్ద జనం విత్తనాలు ఎప్పుడు వస్తాయని అడిగారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో ఇస్తున్నామని మన మండలంలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీంతో వ్యవసాయ అధికారి తాను 1000 క్వింటాల జిలుగు, 850 క్వింటాల పెద్ద జనుము విత్తనాలకు ఆర్డర్ పెట్టామని, ఇప్పటి వరకు 48 క్వింటాల జిలుగు మాత్రమే వచ్చాయని, మిగతా విత్తనాలు సోమవారం వరకు వస్తాయని, వెంటనే పంపిణీ ప్రారంభిస్తామని సమాధానం ఇచ్చారు. ఇలా అయితే రైతుల పరిస్థితి ఏంటని, జిలుగు, పెద్ద జనుము వేసుకునే సమయం వచ్చిందని, సమయానికి విత్తనాలు అందుబాటులో ఉండకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలంలో అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామం అయ్యావుల శ్రీను అనే రైతు వ్యవసాయం చేసుకునే స్థలంలో ఆ ఉదయం కరెంటు పోయింది. తన ఆవు మృతి చెందిందని విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. విద్యుత్ అధికారులు స్పందించి ఆవు మృతి చెందడంతో ఉన్నతాధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బండ్లగూడ కార్పొరేషన్లో మొత్తం 22 మంది కార్పొరేటర్లు కాగా
17 మంది కార్పొరేటర్లు హాజరై కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డ లతా ప్రేమ్ గౌడ్ను ఏకగ్రీవంగా మేయర్గా ప్రకటించుకున్నారు. 5 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేరు. మండ్లగూడ కమిషనర్ శరత్ చంద్రతో లతా ప్రేమ్ గౌడ్ను మేయర్ నియామక బాధ్యతలు అప్పగించారు. వేద పండితులు, మత పెద్దలతో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రార్థనలు చేయించారు. నమస్కారం. ఈరోజు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి, కార్పొరేటర్లకు, డిప్యూటీ మేయర్ అన్న రాజేందర్ అన్నకి మరియు మా అందరి కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అందరం కలిసికట్టుగా ఈ కార్పొరేషన్ని అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నాము. అందరూ సహకరిస్తున్నారు. అందరూ ఒకే తాటిపైన ఇలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ మేయర్ పదవికి సహకరించిన ప్రతి నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పేసి చెప్తామండి. ఇప్పుడు అందరం కలిసి ప్రతి వార్డు, ఏ వార్డులో ఉన్న వాళ్ళకి, ప్రతి వార్డు వాళ్ళకి అందరం పైనుంచి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ఇంతకుముందు అంత డెవలప్ ఏం లేదన్న. స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి మనం ఏమైనా ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఏమైనా డెవలప్మెంట్ చేసుకుంటాం. వాటర్ మెయిన్గా ఫస్ట్ అయితే వాటర్ కావాలి మనకు. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఆ వాటర్ గురించి మనము మొన్న రంజిత్ అన్న కూడా హిమాయత్ సాగర్ వాటర్ సప్లై చేస్తామని చెప్పారు. సో ఆ వాటర్ మనం తీసుకొస్తే మనకు ప్రజలకు అందరికీ వాటర్ మంచిగా సప్లై అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఏమేమి పనులు కొన్ని జరగని ఉంటాయి కదన్నా, ఆ పనులన్నీ చేయాలనుకుంటున్నాం. స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి ఆ పనులు చేయాలని మేము అనుకుంటున్నాం. తప్పకుండా ఏ పెండింగ్ వర్క్స్ ఉన్నా కానీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని రథంగల్లీలో శ్రీ లక్ష్మీనారాయణ రథోత్సవం సందర్భంగా శుక్రవారం కుస్తీ పోటీలు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం బాజా భజంత్రీలతో ఊరేగింపుగా కుస్తీ పోటీల ప్రదేశానికి వచ్చారు. అనంతరం కుస్తీ పోటీలు ప్రారంభించారు. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి నగదు బహుమతి అందజేశారు. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఫ్లోరోసిస్ గురించి దేశ ప్రధాని పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోలేదు, కేసీఆర్ పట్టించుకున్నారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తెలంగాణ ఉద్యమ జిల్లా నేతలు శీలం మెట్ల శ్రీహరి, నీళ్ల లింగస్వామి, ఎరుపుల అంజమ్మ, తెలంగాణ భిక్షం, లారీ భిక్ష, రాసల వెంకటేశం, సాగర్ తదితరులు పాల్గొన్నారు. మూడు మెడికల్ కాలేజీలు, నల్లగొండలో, భువనగిరిలో, సూర్యాపేటలో 3 మెడికల్ కాలేజీలు కట్టించింది కేసీఆర్ గారు. అదేవిధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఆ దేవాలయం మీ అందరూ కూడా అత్యంత ఇష్టమైన దేవాలయం. నరసింహస్వామి దగ్గరికి లక్షల మంది భక్తులు పోతారు. అట్లాంటి దేవాలయాన్ని కూడా గతంలో తెలంగాణ వచ్చేంత వరకు పట్టించుకోవచ్చు. కానీ ఆ దేవాలయం కేసీఆర్ వచ్చినాక దాని రూపురేఖలు మార్చి 1000 ఏళ్ల పాటు నిలబడే విధంగా, 1000 ఏళ్ల పాటు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా గొప్పగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ కాదా? మీ ఉమ్మడి నల్గొండ జిల్లా, మీరందరూ రైతు బిడ్డలు కాబట్టి చెప్తా ఉన్నారు, మీ ఉమ్మడి నల్గొండ జిల్లా భారతదేశంలోనే ఇలా వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 జిల్లా ఏది అంటే మీ ఉమ్మడి నల్గొండ జిల్లా అన్నమాట వాస్తవం కాదా? ఇది కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వ్యవసాయ విస్తరణ కాదా? రైతు బంధు తెచ్చింది కేసీఆర్ కాదా? రైతు బీమా తెచ్చింది కేసీఆర్ కాదా? 24 గంటలు నాణ్యమైన కరెంట్ తెచ్చింది కేసీఆర్ కాదా? ఇవాళ మిర్యాలగూడలో, దామెర చెర్లలో 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు, యాదాద్రిలో మొదటి 2 దశలు 800 మెగావాట్ల కెపాసిటీతో 2 ప్లాంట్లు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 1600 మెగావాట్, 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లేని నల్లగొండలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది కేసీఆర్ గారు. ఆలోచించండి. 65 ఏళ్లు సమస్యల వలయంలో కొట్టుబెట్టాక మునుగోడు, దేవరకొండ మంచినీళ్ళ కోసం అవస్థ పడ్డ మునుగోడులో మంచినీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు.
ఇవన్నీ చేసి కేసీఆర్ గారు ఆలోచించారు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నాను, ఒకవైపు ఏమో 10 ఏళ్ళ నిజం మీ ముంగట్టున్నది, ఇంకోవైపు ఏమో 6 నెలల అబద్ధం మీ ముంగట్టున్నది. పెద్దలు అందుకే చెప్తారు, నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు. ఒక రైతులను మాత్రమే మోసం చేయలేదు రేవంత్ రెడ్డి. ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. కుల వృత్తులను ఆదుకుంది కేసీఆర్ మాత్రమే. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్, పల్లె రవికుమార్ గౌడ్, సిదిలం మెట్ల శ్రీహరి, ఎరుపుల అంజమ్మ, తెలంగాణ భిక్షం, రాసాల వెంకటేశం సాగర్, లారీ భిక్షం పాల్గొన్నారు. టీవీ త్రిబుల్9 జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్. వాటన్నిటిని కూడా మాట్లాడడానికి మనందరికీ చెప్పడానికి పెద్దలు కేటీఆర్ గారు వచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తెస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడు. మునుగోడులో ఏదైతే ఫ్లోరోసిస్ విముక్తి కొరకు ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలన్న కేసీఆర్ గారి కోరికను రాష్ట్రం అంతటి కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి మిషన్ భగీరథకు ప్రణాళిక చేసిన మన నాయకుడు కేటీఆర్ గారు, కళ్యాణ లక్ష్మికి ఆ పేరు పెట్టిన నాయకుడు కేటీఆర్ గారు. భారతదేశంలో పరిశ్రమలు పెట్టాలని ఎవరైనా అనుకుంటే ప్రపంచంలో అది తెలంగాణలోనే పెట్టాలి అని చెప్పి అనుకునేటట్టుగా మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి అతి తక్కువ కాలంలో, ఈ ప్రపంచంలో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ మందికి అంటే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన అద్భుతమైన పరిపాలన దర్శకుడు కేటీఆర్ గారు. ఒక మంచి ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి టీఎస్ఐ పాలసీ తీసుకొచ్చి కేసీఆర్ గారు ఏదైతే నీళ్లు, కరెంటు, రోడ్లు, శాంతి భద్రతలు వీటన్నిటి విషయాల్లో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచితే వీటన్నిటినీ వాడుకొని ప్రపంచమంతా చూపించి భారతదేశంలో ఒక నిమిషం కూడా కరెంటు పోని రాష్ట్రం తెలంగాణ, మీరు అక్కడికి రండి, మీకు రక్షణ. వెల్కమ్ టు టీవీ త్రిబుల్9 న్యూస్. అనునిత్యం రాష్ట్రం కేంద్రంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎండగడుతూ తన యూట్యూబ్ ఛానల్, పేపర్ ద్వారా నిలదీస్తున్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిపించి రాజ్యాంగాన్ని కాపాడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ నాగా సీతారాములు అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎస్, సిపిఎం, టీజేఎస్ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటు వేయాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాతో కలిసి నాగా సీతారాములు జిల్లా కేంద్రం కొత్తగూడెంలో విస్తృత ప్రచారం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, సింగరేణి హెడ్ ఆఫీస్, మెయిన్ హాస్పిటల్ ఉద్యోగులను, జిల్లా కోర్టు ఉద్యోగులను, బార్ కౌన్సిల్ సభ్యులైన పట్టభద్రులను కలిసి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని, శంకర్ నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవి ప్రసన్న, టీజేఎస్ నాయకులు శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ రాంబాబు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా, వార్డు కౌన్సిలర్ వై శ్రీనివాస్ రెడ్డి, జమలయ్య శ్రీనివాసచారి, ఏజీసీ రమణమూర్తి, ఐఎన్టీఈసీ ప్రభాకర్, చించుపల్లి మండల అధ్యక్షుడు అంతోటి పాల్, అలాగే లక్ష్మీదేవిపల్లి మండలం ఓబీసీ అధ్యక్షులు బొబిశెట్టి వీరబాబు, వెంకట యాదవ్, మొలం ఉదయ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇది విద్యావంత గ్రాడ్యుయేషన్ కాబట్టి మీరందరూ చాలా విజ్ఞానవంతులు కాబట్టి ముఖ్యంగా పోయినసారి ఒక 20,000 ఓట్లు అయ్యాయి, చల్లకుండా అయిపోయింది. ఏంటంటే జై తీర్మాన్ మల్లన్న, జై ఇంకోటి అక్కడ రాయకుండా తప్పనిసరి ఒకటే నెంబరే వేయండి. మీరందరూ అభిమానించే వ్యక్తి మీ అందరికీ తెలుసు కాబట్టి తీర్మాన్ మల్లన్న. అది కాకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి కాబట్టి ఒకటో నెంబరే వేయండి. 2, 3, 4 ఆప్షన్ తీసుకోకండి దయచేసి. మీకు అభిమానం ఉన్నది ఎట్లయినా ఓటేస్తాను, కానీ అది దుర్వినియోగం చేయకండి. ఒకటే వేయండి, 2వ వరుసలో ఒకటో నెంబరే వేయండి. అప్పుడు మన అభిమానాన్ని చాటుకున్నట్టుంటుంది. మనం కూడా తీర్మానం మల్లన్న గెలిపించడంలో ప్రథమ పాత్ర పోషిస్తాం కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఇంకా మనిషికో కొంతమంది చెప్తారని ఆశిస్తూ సెలవు. తాండూరు మండలం అంతారం గ్రామంలో పొలాలకు వెళ్లే దారిని ఓ రైతు కబ్జా చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని అంతారం గ్రామానికి చెందిన పలు రైతులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే దారిన పొలాలకు వెళుతున్నామని, కానీ ప్రస్తుతం ఆ రైతు తమ పొలాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పొలాలకు వెళ్లేందుకు దారిని కల్పించాలని కోరారు. నా పేరు విజేందర్ రెడ్డి, అంతారం మండలం, గ్రామం తాడూరు. అవన్నీ చెప్పకు, ఇది చెప్పు.
సేరి సుభాన్ అనే వ్యక్తి ఆయన ఒక డాన్ అంట. ఆయన ఏమంటాడు, ఆయన చేళ్ళలోకి వెళ్ళిపోతే మీరు ఎట్లా పోతారా, మీ సంగతి చూస్తా అని బెదిరింపులు. ఆయన గురించి మేము చేనుకు పోగాలు రాకపోగాలు మొత్తం మాకు నిలిచిపోయింది. ఈరోజు మేము అందరం ఊరిని మొత్తం పెద్ద మనుషులు అందరూ కలిసి సిఐ గారికి మేము కలిసినాము. కలిస్తే దరఖాస్తు ఇచ్చాం సిఐ గారికి. దరఖాస్తు ఇచ్చాం సిఐ గారికి. దరఖాస్తు ఇస్తే ఆయన పిలిపించి దీనిపైన యాక్షన్ తీసుకుంటే చెప్పిండు. చెప్పినాక కూడా ఇంతకుముందు కూడా మేము ఇదే విధంగా చెప్పాడు. ఇదే విధంగా రాజరెడ్డి సార్ కూడా ఇచ్చేసినాం ఆయనకు. రాజరెడ్డి సార్ కూడా చెప్పిపోయింది ఆయనకు. చెప్పాక కూడా ఆయన ఏం చేస్తాడు, మాకు బెదిరిస్తారు. ఇక్కడ ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. నేను గట్టిగా మాట్లాడితే నా మీద కేసులు పెడతా, నీ అంతు చూస్తా, నువ్వు ఎట్లా పోతావురా, నువ్వు దుకాణానికి వెళ్ళి ఎట్లా వస్తారో బెదిరిస్తున్నాడు, భయపెట్టిస్తున్నాడు. ఆయన కూడా నేను భయపడాను, న్యాయానికి పోరాడుతున్నా. న్యాయం కొరకు ఎంతో దూరమని వెళ్తాము. మనకు మాట 30 గుంటల భూమి కబ్జా పెట్టిండు. మీ దగ్గర మా దగ్గర సర్వే నంబరు 55 మళ్ళీ చేనుకు తోవిస్తలేడు. చేను పోయినకైంది. సుమార్ రెడ్డి చేనులకి వస్తేనే మాకు మాట అయితే మిషన్ వాళ్ళని రమ్మంటే ఎవరు వస్తలేరు. ఆయన చేనులో నీళ్ళు ఇడిచే వరకల్లా పంట పెట్టి నీళ్ళు ఇడిచే మాట వస్తున్నాడు. మా చేనుకి ఎవరు పోయినకి వస్తలేరు. మా పంట మొత్తం పాడైపోతుంది. అదే మాకు వచ్చిన ప్రాబ్లం. మా పొలానికి ఇది కూడా పంట కోతకు వచ్చిందా? ఇది గ్రామ పంచాయతీల లక్ష్య సేరి సుభాన్ రెడ్డి డాన్ అతనితో ఉప సర్పంచ్ చేసినప్పుడు ఈ లక్ష్య ఇంట్లో అమలు చేసుకున్నాడు. అమలు చేసుకుని చేసి అతడి సైడ్ గ్రామ పంచాయతీ ఇట్లా ఉన్నది, ఇలా వన్ సైడ్ ఉంటుంది. ఇక్కడ జీపీ నంబర్ కూడా లేదు. దొంగ జీపీ నంబర్. ఇది సెక్రటరీ గారి కూడా వెళ్ళినాము. మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాము, కలెక్టర్ గారికి ఇచ్చినాము. అంత్యం కూడా ఇంకా దౌర్జన్యం చేస్తున్నాం మా మీద. నా మీద నేను సంగతి చూస్తాను. వీడికి 2 కేసులు పెట్టాడు. పెట్టిన కూడా భయపడలేదు. ఎందుకంటే ధర్మం ఉన్నది, న్యాయం ఉన్నది. న్యాయంకి ఎంత దూరంగానే వెళ్తాం మేము. ఇక ఇలాంటివి ఉంటే మేము పేదవాళ్ళం ఎలా బతకాలి మీరే చెప్పండి. ఆక్రోశాన్ని వాళ్ళు వెలిగిస్తున్నారు. సార్ మా పాస్బుక్ నాదే, ఇది ఆయన దగ్గర లేదు. నేను వెంకటరామరెడ్డి దగ్గర ఉన్నా. నా పేరు కూడా నా కొడుకు ఉన్నాడు, రాఘవేంద్ర రెడ్డి ఉన్నాడు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నాది అంతారం. ఇచ్చిన సిఐ నాకు న్యాయం చేస్తున్నాడు. ధన్యవాదాలు. చిరంజీవి రెడ్డి సుబ్బారెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా ప్రతి ఒక్కరికి అడ్డుపడుతున్నాడు. కానీ సాధారణ పని కాదు. మన ఆయన పని చేసుకుంటే ఆయన పద్ధతి. ఇప్పుడు ఏంటి అందరిలోని గొడవ పడడము పద్ధతి కాదు అది. ఒకటి. రెండవది అంటే ప్రతి ఒక్క దానికి బట్టలకు అడ్డుపడము, పంట పొలాలకు అడ్డుపడము, ఏదో ఒక రూపాయి ఇచ్చిన 6 రూపాయలు ఇచ్చిన అని చెప్పి అందరికీ పక్కకు సెట్ చేయడము, ఆయన అన్ని ఏదో పాల్పడి చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి పనులు చేయడం సరైన పద్ధతి కాదని తాండూరు మండలంలోని మిట్ట బస్పల్లి గ్రామంలోని ఏషియన్ బ్రౌన్ బీచ్ కెమ్, ఇండస్ కెమ్, జిప్సమ్ ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న కాలుష్యంపై మిట్ట బస్పల్లి గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొల్యూషన్ బోర్డు మెంబర్ చింపుల్ల సత్యనారాయణ రెడ్డి శుక్రవారం జిప్సమ్ కర్మాగారాన్ని సందర్శించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మిట్ట బాస్పల్లిలోని ఏషియన్ బ్రౌన్ బీచ్ కేమ్, ఇండస్ కేమ్ ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న కాలుష్యం పట్ల మిట్ట బాస్పల్లి గ్రామస్తుల నుండి పక్కనే ఉన్న మోడల్ స్కూల్, హాస్టల్ విద్యార్థుల నుండి, రైతుల నుండి పొలాల కలుషితం అవుతున్నాయని ఫిర్యాదులు రావడం జరిగిందని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఫ్యాక్టరీ పెట్టినప్పుడు కొన్ని నిబంధనలతో కూడినటువంటి ఫ్యాక్టరీ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పర్మిషన్ ఇచ్చే మొదలు గాలి, నీరు, పశుపక్షులకు హాని కలగకుండా ఉండేటటువంటి నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఇబ్బంది కలుగుతోందని, ఫ్యాక్టరీ రసాయనాలు వెలువడుతున్నాయని ఫిర్యాదు రావడం జరిగిందని అన్నారు. ఫిర్యాదు మేరకు ఫ్యాక్టరీని సందర్శించడం జరిగిందని, గతంలో కూడా దీనిపై అనేక ఫిర్యాదులు వస్తే కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తాత్కాలిక అనుమతులతో నడుస్తున్న ఫ్యాక్టరీ ఎవరికి ఇబ్బందులు కలగకుండా మార్పులు చేర్పులు చేసుకుని ఇక్కడున్న వ్యవసాయదారులకు, విద్యార్థులకు, పశు ప్రాణులకు ఇబ్బందులు కలగకుండా నడపాల్సిందిగా సూచించారు. ఆ గైడ్ లైన్స్ ఏముంటాయంటే మీకు వాటర్ పొల్యూట్ కావచ్చు, ఎయిర్ పొల్యూట్ కావచ్చు. దీనివల్ల మొత్తం వ్యవసాయదారులకు ఇబ్బంది కావద్దని ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ పెట్టి ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఆన్లైన్తో కంప్లైంట్ చేసి చట్టాలు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అది
అది నేను చెప్పేది. నువ్వు ఎస్ఐకో సిఐకో ఆర్ఐకో ఇస్తే కాదు అది వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి సంబంధం లేదు. నువ్వెవరు అంటే నాకు లైసెన్స్ ఇక్కడ ఎట్లా బంద్ అవుతుందంటే కాలుష్య నియంత్రణ మండలికి ఒక గైడ్ లైన్స్ చెక్ చేస్తాం. మిషన్ పెట్టి గాలి పొల్యూషన్ చెక్ చేస్తాం. గాలి దానివల్ల కింద గ్రౌండ్ వాటర్ కూడా ఏమన్నా పొల్యూషన్ అయిందో చెక్ చేస్తాం. ఇంకొకటి దీనివల్ల పశువులకు కానీ రైతులకు కానీ మన ఇబ్బంది అయితే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఒకసారి ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు, నువ్వు సరి చేసుకోమని టైం ఇస్తారు. టైం ఇవ్వకుండా మనం యాక్షన్ తీసుకుంటే కోర్టు పోతారు. కోర్టు కోర్టు ఏమైందంటే నువ్వు ఎందుకు ఆలోచనగా అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అంతమంది జీవనం ఎందుకు పని వీళ్ళకి ఒకటి రెండు సార్లు అవకాశం ఇచ్చేసి సరి చేసుకోమని వస్తుంది. సరి చేసుకోకపోతే సీజ్ చేస్తుంది. అది ఉన్నది. నువ్వు ఎవరికి పొల్యూషన్ బోర్డుకి ఇచ్చినాం సార్, ఇస్తే కంపెనీ సీజ్ అయింది. ఇంకోటి రెండో విషయం, ఇంకెవడు బతికేటోళ్ళు లేడు లోకలోడు. ఇవ్వడానికి ఒక రూపాయి తినేటోళ్ళు లేడు, బతికేటోళ్ళు లేడు. ఒక 4 పెద్ద మనసు తింటారు లేడు ఎవడు. ఇక్కడ ఉన్నటువంటి ఏషియన్ బ్రో కెమికల్స్ ఫ్యాక్టరీకి ఇందులోని వాటర్ పొల్యూషన్ అవుతుందని, ఎయిర్ పొల్యూషన్ అవుతుందని, గ్రామస్తులకు ఇబ్బంది అవుతుందని, ఇక్కడ ఉన్న మోడల్ స్కూల్కు అదేవిధంగా కస్తూర్బా స్కూల్కు ఇబ్బంది అవుతుందని కంప్లైంట్ రావడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు రావడంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ పరిశీలించిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి, అంటే మాకు టెక్నికల్గా తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరీక్షించిన తర్వాత కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. దాన్ని వీళ్ళకి ఫ్యాక్టరీకి ఏంటంటే రెక్టిఫికేషన్ చేసుకోమని ఒకటి ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికి కూడా ఫ్యాక్టరీ ఏంటంటే ఎప్పుడైనా కాలుష్య నియంత్రణ మండలి ఫ్యాక్టరీ ఉండాలి, ప్రజలు ఉండాలి, జంతువులు ఉండాలి, వాయు కాలుష్యం కావద్దు, నీరు కాలుష్యం కావద్దు. అదేవిధంగా పశుపక్షాదులకు అంటే పశువులకు కానీ పక్షులకు కానీ ఏ విధమైనటువంటి అడ్డంకి జరగకుండా, నీరు కూడా పొల్యూషన్ కాకుండా, గాలి పొల్యూషన్ కాకుండా ఎవరికైతే ఫ్యాక్టరీ పెడతారో ఆ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. వాటిని ఎప్పుడైతే అతిక్రమిస్తారో ఆ అతిక్రమించినప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా ఇందులో కాంప్లైంట్ వస్తే ఏషియన్ బ్రో కంపెనీకి తాత్కాలికమైనటువంటి పర్మిషన్ తో నడుస్తుంది. ఈ పర్మిషన్ కూడా మళ్ళీ వీళ్ళు ఏమైనా రెటిఫికేషన్ చేసుకుంటే నడవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ చాలా ఇబ్బందులు ఉంటే కాలుష్య నియంత్రణ బోర్డు మీటింగ్ లో దీన్ని మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాల్సింది కోరడం జరుగుతుంది. మండల పరిధిలోని చేన్గేష్పూర్ గ్రామ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన 101 ట్రాక్టర్ల ఇసుకను అధికారులు గత మార్చి నెలలో సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను రెవెన్యూ అధికారులు పోలీస్ శాఖతో కలిసి శుక్రవారం వేలం వేశారు. తహసీల్దార్ తారాసింగ్, ఆర్ఐ బాలరాజ్, ఎస్ఐ విఠల్ రెడ్డి సమక్షంలో వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో సుమారుగా 9 మంది పాల్గొన్నారు. ప్రభుత్వం వారి పాట ఒక ట్రాక్టర్ ఇసుకను 1200 రూపాయలు చెప్పగా అబ్దుల్ రజాక్ 600 రూపాయలకు ఒక ట్రాక్టర్ అని వేలంపాట ప్రారంభించారు. వేలంపాటలో అబ్దుల్ రజాక్, పూజారి పండు, శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, సాయిబ్ హుసేన్, వెంకటేష్, మునీద్, హైమద్, ఎండి సమీర్ పాల్గొన్నారు. చివరకు గోపాల్ రెడ్డి వేలంపాటలో కో ట్రాక్టర్ ఇసుక ధర రూపాయలు 2516కు వేలంపాటలో ఇసుకను దక్కించుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు గోపాల్ రెడ్డికి 101 ట్రాక్టర్లకు గాను 2,44,925 రూపాయలు జిల్లా కలెక్టర్ పేరుపైన డీడీ చెల్లించి ఆదివారం సాయంత్రం వరకు ఇసుకను తరలించాలని గోపాల్ రెడ్డికి ఆదేశించారు. గౌరవ తహసీల్దార్, గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరంకోట్ గారు, మరి మీడియా మిత్రులు, గ్రామ పెద్దలు, ప్రజలందరి సాక్ష్యంలో ఇసుక వేలంలో పాల్గొన్న వారి పేరు చెప్పాలి. పేరు చెప్పి వాళ్ళు ఎంత పడతారు అనేది. మా గవర్నమెంట్ సర్కారు వారి పాట 1200 రూపాయలు ఒక ట్రాక్టర్. లేదు సార్, ఎక్కడికి చెప్పచ్చు. మీ పాట యాక్షన్ 100 एक बार. ఏ పేరు? अब्दुल रज़ाक. कंपटीशन लगता है शायद कहीं को बोल रहा तुम खाली के लिए फिर गए थे और चलता रहता हमारे अब्दुल रज़ाक गारी पाట 600. अब्दुल रज़ाक गारी पाట 600. उन्होंने बोले सर सही है. अब्दुल रज़ाक गारी पाట 600. 800 రాసుకో. పూజారి పండు. పూజారి పాండు 800 ఒక ట్రాక్టర్. మాది 850. శ్రీనివాస్. ఏం శ్రీనివాస్? ఒకటి శ్రీనివాస్. 900 రాసుకోండి. ఎంత? 850. ఏం పేరు? గోపాల్ రెడ్డి. ఇంకోటి గోపాల్ రెడ్డి. సాయిబ్ హుసేన్.
గోపాల్ రెడ్డి 900. 425 రూపాయలు గోపాల్ రెడ్డి గారి పాట ఒకటోసారి. గోపాల్ రెడ్డి గారి పాట 2425 రూపాయలు ఒకటోసారి. 2425 రూపాయలు ఒకటోసారి. 2425 రూపాయలు చేస్తున్నారా మీరు ఒకటోసారి. నా మంచి కోసం ఒకటోసారి. గోపాల్ రెడ్డి గారి పాట 2425 రెండోసారి. బి గోపాల్ రెడ్డి గారి పాట 2425 రూపాయలు రెండోసారి. బి గోపాల్ రెడ్డి గారి పాట 2425 రూపాయలు రెండోసారి. రెండోసారి. పూజారి 2425 రూపాయలు ఒక్క ట్రాక్టర్ ధర బి గోపాల్ రెడ్డి గారికి మూడోసారి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ షాక్ గురైన పాలగుట్ట తండా, భయ ఆందోళనలో తండావాసులు. బేబీపేట మండలంలో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిందన్న జితేష్ పాటిల్. ఎల్ఆర్డీ శివార్లో ఏఎస్ఐ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ. పాల్గొన్న కానిస్టేబుల్ ప్రేమ్ సింగ్, అశోక్ గౌడ్, ఆంజనేయులు. ఇవి ఇప్పటివరకు నమ్మల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.